తొలి ఏకాదశి విశిష్టత గురించి ఎలా పూజ చేసుకో ఉపవాసంలో మంచినీళ్ళు కూడా తాగని నిర్జల ఏకాదశి ఉంటే ఇందులో ఈ ఏకాదశికి వచ్చేసరికి ఇక్కడ నీకు పూర్తవుతుంది, సంక్రాంతికి పూర్తవుతుంది. ఇక్కడి నుంచి మొదలు పెడితే అమ్మ నమస్కారం. తొలి ఏకాదశి విశిష్టత గురించి, అసలు పూజా విధానం గురించి, ఎలా పూజ చేసుకోవాలి ఒకసారి మా ప్రేక్షకులకు ఒకసారి వివరిస్తారు? తప్పకుండా. అసలు తొలి ఏకాదశి అనేది మనకేమవుతుంది, తొలకరి చినుకు, తొలకరి మాసం, తొలకరి ఏకాదశి, తొలి ఏకాదశి ఇలాంటివన్నీ. అంటే ఏంటి తొలి ఏకాదశి అనేసరికి ఇదే, ఈ ఏకాదశి తప్ప ఏకాదశిలే లేవా, ఇదే మొదల అని అంటే కనుక ఇక్కడి నుంచి అంటే దక్షిణాయనం మొదల నుంచి మొట్టమొదలుగా వచ్చిన ఏకాదశి. అలాగే మనకి పూజలు, వ్రతాలు, పండుగలు వీటిలన్నిటికీ ముందుగా వచ్చిన ఏకాదశి. ఈ ఏకాదశి వచ్చింది అంటే అర్థం ఏంటి, బాబు నీ సెలబ్రేషన్స్ రెడీ, నువ్వు ఇక్కడి నుంచి సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిందే. అంటే ఇక్కడ నుంచి నువ్వు పూజలు, ఉపవాసాలు, ఆరాధనలు ఇలాంటివన్నీ చేస్తూ బిజీగా నీ షెడ్యూల్ అంతా 6 నెలలు అయిపోతుంది. ఎక్కడ నీకు పూర్తవుతుంది, సంక్రాంతికి పూర్తవుతుంది ఇక్కడి నుంచి మొదలు పెడితే. అయితే ఈ తొలి ఏకాదశి రోజు స్వామివారిని శయనింపచేస్తాం. ఇక్కడి నుంచి స్వామి శయనించి ఉంటే మనకి చాతుర్మాస్యం 4 నెలలు స్వామి శయనించే ఉంటాడు. ఈ శయనించిన ఏకాదశి అవడం వల్ల ఇది తొలి ఏకాదశి, నారాయణుడికి ప్రీతి చెందించే ఏకాదశి. ప్రతి ఏకాదశికి కూడా మనము శ్రీమన్నారాయణని, శ్రీహరిని మాత్రమే ఆరాధన చేస్తూ ఉంటాము. కాబట్టి శ్రీహరికి సంబంధించిందే అయి ఉంటుంది. ఏకాదశి రోజున మనం చేయవలసింది ఏంటి ప్రత్యేకంగా అని అడిగారు మీరు. ప్రత్యేకంగా మనం చేయవలసింది ఏంటి అని అంటే కనుక ఏకాదశి యొక్క కథని చదువుకోవడం. ఇదంతా ఎవరు చెప్పారు, యుధిష్ఠిరుడు, భీష్ముడు, లేకపోతే కృష్ణ సంవాదంలో మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఈ కథలు. కృష్ణుడు యుధిష్ఠిరుడికి సంబంధించినది సంవాదంలో వచ్చేది తొలి ఏకాదశి యొక్క వ్రతకథ. ఈ వ్రతకథని చదవడము, వ్రతకథని చదివి శ్రీహరికి షోడశోపచారాలతోటి ఆరాధన చేసి అభిషేకాంతో సహా నిర్వహించి ఇవాల్టి రోజున చక్కటి నైవేద్యాలతోటి ఆయనకి భోగాన్ని నిర్వహించడం అంటే వైభవంగా జరిగే ఏకాదశి. ఇవాల్టి నుంచి చాతుర్మాస్య దీక్షలు మొదలయ్యే ఏకాదశి. ఈ మాసం నుంచి చాతుర్మాస్య వ్రతాలు మొదలవుతాయి. అందుకని ఈ ఏకాదశి విశేషంగా పాటింపబడుతుంది అందరికీ. అంటే గృహస్థకి, సన్యాసికి కూడా ఈ మాసం విశేషమైంది, ఈ ఏకాదశి విశేషమైంది. అందుకని ఈ ఏకాదశి రోజు వచ్చేసరికి మీరు నైవేద్యం ఏం పెట్టచ్చు అని అడిగారు. అందరూ అన్నం నివేదన చేయొచ్చా అంటే మనం జగన్నాథ స్వామికి ఎంతసేపు అన్నమే నివేదన చేస్తాం అనుకుంటాం. కానీ ఇక్కడ వచ్చేసరికి గృహస్థు వచ్చేసరికి అయితే జగన్నాథుడు ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళందరూ అన్నమే నివేదన చేయాలి. ఇవాళ రోజున అన్నాన్ని భిన్నం చేసి, ఆ భిన్నం చేసిన అన్నంని పెసరపప్పుతోటి ఉడికించి జీలకర్ర వేసి, ఉప్పు వేసి ఆయనకి నివేదన చేస్తారు ఇవాళ రోజున. ఇది ఒక పద్ధతి. కొంతమంది మనకి మహారాష్ట్ర ఈ సైడ్ వెళ్తే కనుక, లేకపోతే మనకి నార్త్ సైడ్ వెళ్తే వీళ్ళంతా ఏం చేస్తారు అని అంటే కనుక సగ్గు బియ్యముతో కూడి, అలాగే ఆలుగడ్డలు వీటితో కూడిన అనేక రకాల భక్ష్యాలని లేకపోతే పదార్థాలని ఆయనకి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఇందులో మనకి సగ్గుబియ్యం పాయసం దగ్గర నుంచి తీసుకుంటే సగ్గుబియ్యం వడల వరకు వెళ్ళిపోతుంది. లేదా దానికి కిచిడి అని ఒక నామకరణం కూడా ఉంది, దాన్ని కూడా దీంట్లో నివేదనగా తీసుకుంటారు. ఎందుకు అని అంటే కనుక ఉపవాసంలో మంచినీళ్ళు కూడా తాగని నిర్జల ఏకాదశి ఉంటే ఇందులో ఈ ఏకాదశికి వచ్చేసరికి ఆయనకి భోగాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది పరమాత్ముడికి. పరమాత్ముడిని ఎప్పుడూ కూడా ఎందుకు అనంత భువన భాండాలు ఆయనలో ఉన్నాయి. ఇవాళ రోజున మనకి ఇక్కడ ఏకాదశి అయితే అనేక వేరే భువన భాండాల్లో ఏకాదశి అయి ఉండకపోవచ్చు వేరే లోకంలో. ఈ స్వామి పరిపుష్టంగా ఆహారం స్వీకరించి ఉంటే ప్రతి భువన భాండాల్లో ఉన్న ప్రతి జీవరాశికి మీరు ఎప్పుడైతే నివేదన చేస్తున్నారో అక్కడ ఉన్న శ్రీ మహావిష్ణువుకి నివేదన చేయట్లేదు, ఆయనలో ఉన్న అనేక భువన భాండాల్లో ఉన్న ప్రతి జీవరాశికి ఆహారాన్ని నివేదన చేస్తున్నట్టు. అందువల్ల ఏం జరుగుతుంది, ఇంతటి మందికి మీరు ఆహారాన్ని సమర్పించిన ఫలం దొరుకుతుంది. అన్నిటికన్నా ఉత్తమమైన దానం ఏంటి, అన్నదానం. ఈ అన్నదానం ఎవరికి చేస్తున్నాం మనం, పరమాత్ముడికే చేస్తున్నాం. ఎవరిచ్చారు, పరమాత్ముడే ఇచ్చాడు, దాన్ని పరమాత్ముడికి ఇస్తున్నాం. ఇవాళ రోజున గోధుమలతోటి అలాగే బెల్లముతోటి హల్వాలాగా తయారు చేసి దాన్ని నివేదన చేస్తారు. ఇవన్నీ మనకి శాస్త్ర ప్రమాణంగా చెప్పినవి. బియ్యాన్ని భిన్నం చేసేది, అలాగే మనకి సగ్గు బియ్యంతో కూడింది, గోధుమల్ని భిన్నం చేసుకుని ఆ భిన్నం చేసిన గోధుమలతోటి హల్వాలాగా తయారు చేసి బెల్లంతో కూడి నెయ్యి వేసి ఈ పదార్థాన్ని స్వామికి నివేదన చేయడం. ఇలా ఈ రకాలుగా ఆయనకి నైవేద్యం పెట్టి మనం కూడా ఆ నైవేద్యాన్ని స్వీకరించి పాలు పండ్లు కూడా స్వీకరించవచ్చు.
లేదండి మాకు ఇవన్నీ వద్దు మేము పాలు పళ్ళే తింటాం అంటే ఈ ప్రసాదం పడేయకూడదు. ఇది కూడా మనం తెలుసుకోవాలి. అందుకని మనం తీసుకునే నియమాల్లో ఖచ్చితంగా మీకు తెలియాల్సింది ఏంటి అంటే భగవంతుడికి నివేదన చెయ్యాలి, మీరు తీసుకోవాలి. ఈ రెండు వచ్చిన వారికి కూడా మనం వీలైనంత అన్న సంతర్పణ చేయాలి. ఇది తెలిస్తే మీ ఏకాదశి విశేష ఫలదాయిని. అది కాకుండా తొలి ఏకాదశి రోజున వీలైనంత మందికి ఫ్రూట్ జ్యూసెస్ ఇస్తే మంచిది, లేదా మజ్జిగనైనా కనీసం దానం చేస్తే మంచిది. ఇలాంటివి చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితం లభించి విష్ణువు యొక్క అనుగ్రహ ప్రాప్తి కోసమే మనం చేసేది ఏకాదశి వ్రతం, అది సిద్ధిస్తుంది. ధన్యవాదాలు.